హాయ్ హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈరోజు ఇంటర్వ్యూలో మన ముందు ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారు. అండ్ ఇండస్ట్రీ అనే ఈ సముద్రంలోని కొన్నిసార్లు మన టాలెంట్ చాలామంది గుర్తించుకోవచ్చు, లేకపోతే టైం పట్టచ్చు. కానీ మనకి టాలెంట్, మన హార్డ్ వర్కింగ్ ఉంటే ఎప్పటికీ కూడా ఏదో ఒక రోజు మనం అయితే సక్సెస్ అవుతాం. అండ్ ఇలాంటి ఒక డెఫినేషన్ గురించి మాట్లాడుకుంటే ఇండస్ట్రీలో చాలా మంది గురించి మాట్లాడుకోవాలి. అంటే కొన్నిసార్లు సక్సెస్ రావడం లేట్ రావచ్చేమో కానీ సక్సెస్ మాత్రం పక్కా అన్నట్టు. సో మరి హీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అలాంటి వాటికి కూడా. అంటే ఎన్నో సినిమాలు వర్క్ చేస్తున్న ఒక మంచి సినిమా గురించి ఆయన ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఆయన మ్యూజిక్తో ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేయగలం థియేటర్స్లో అనేది. సో అలాంటి ఒక మంచి సినిమాతోని ఆయన అయితే సక్సెస్ సాధించింది. అండ్ హీఈస్ నన్ అదర్ దాన్ అజయ్ అర్సాడా. సినిమా మ్యూజిక్ డైరెక్టర్ మనతో ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి ఇంకా చాలా విషయాలు తెలుసుకున్నారు. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ అంటున్నారు, ఇంకా హాయ్ అంటున్నారా? ప్రెసెంట్లీ హాయ్ అని అంటున్నాను. సూపర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఎందుకంటే సక్సెస్ కొంచెం లేట్ అవ్వచ్చేమో కానీ ఇప్పుడు వస్తుంది. అంటే మిస్సింగ్ అనే సినిమాతో స్టార్ట్ అయ్యి ఇప్పుడు అనే సినిమాతో సక్సెస్ అందుకొని యాక్చువల్లీ మిస్సింగ్ కాదు, 2014 జగన్ నాటకం 10 years అయింది యాక్చువల్లీ. అవును, అంటే చిన్నప్పుడు అది. బట్ బన్నీవాస్ గారు మిమ్మల్ని చూసింది మిస్సింగ్ నుంచి. అక్కడ మిస్సింగ్ అయింది, మళ్ళీ ప్రసాద్ ల్యాబ్స్ లో వరకు సచ్ ఇంక్రెడిబుల్ జర్నీ. కానీ ఈ జర్నీ చూసినప్పుడు మీకేమనిపించింది? ఈ రోజు ఇంటర్వ్యూస్ లో మాట్లాడుతున్నప్పుడు కానీ, స్టేజ్ మీద మాట్లాడుతున్నప్పుడు కానీ, ఇలాంటివన్నీ చూసినప్పుడు ఎలా? లేదండి, ఈ కాన్ఫిడెన్స్ ఉంది, ఎప్పటి నుంచి ఉంది. కానీ అది ఎప్పుడు పైన గ్రహాలు కలిస్తే మనకు వస్తుంది ఇంక అంతే. సో లక్కీలీ ఆయితో అది వచ్చింది, చాలా హ్యాపీ. సూపర్. అంటే మీ ఇండిపెండెంట్ గానే మీరు మ్యూజిక్ అనేది నేర్చుకోవడం జరిగింది. మీతో అంటే ఒక మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా కూడా చిన్నప్పటి నుంచి గిటార్ నేర్చుకొని అండ్ ఈ రోజు మ్యూజిక్ డైరెక్టర్ గా లాంటి ఒక మంచి సినిమాతోని ఈ సినిమా ప్రాజెక్ట్ యాక్సెప్ట్ చేసినప్పుడు హౌస్ యువర్ మైండ్? ఎందుకంటే రామ్ మిరియాల గారు కొన్ని సాంగ్ చేశారు, మీరు చేయడం జరిగింది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ రోజు వింటుంటే అలా మీరు అమలాపురం దగ్గరలోకి అలా తీసుకెళ్తున్నట్టు మా అందరికి అనిపిస్తూ ఉంటుంది. అంటే ఏం లేదు నిజంగా నేను జెన్యున్ గా నమ్మేది ఏంటంటే, మనకి ఏదైతే సినిమా వస్తుందో, లేకపోతే డైరెక్టర్ ఏదైతే ఇన్పుట్ ఇస్తారో, లేకపోతే ఇప్పుడు బన్నీవాస్ గారు ఏదైతే ఇన్పుట్ ఇస్తారో, ఒక హాఫ్ క్రెడిట్ వాళ్ళకి వెళ్ళిపోద్ది నిజంగా. ఎందుకంటే ఆ కాన్సెప్ట్ లేకపోతే, ఆ సిచ్యువేషన్ లేకపోతే మనం ఆ పాట చేయగలని నమ్మకం నాకే ఉండదు. సో ఆ సిచ్యువేషన్ ఇచ్చిన డైరెక్టర్ గారికి నేను మ్యాక్సిమం క్రెడిట్ ఇవ్వాలి. సో అందుకే అన్నాను అనే సినిమాకి వర్క్ చేయడం. ఎందుకంటే అనే సినిమా నా నుంచి ఇది రప్పించుకుంది. ఆ సాంగ్, ఇప్పుడు అమలాలో సాంగ్ కానీ, అమరాలో అనే సాంగ్ ఇంతవరకు ఎప్పుడు లైఫ్లో చేయలే. అలా ఒక కోలా సంబరాల నుంచి ఒక పాట చేయగలం అనే థాట్ కూడా లేదు నాకు. సో ఐడియా అక్కడ పుట్టి, ఆ ఐడియా నేను మ్యూజికల్గా ప్రజెంట్ చేయగలిగాను సక్సెస్ఫుల్లీ. సో అది థ్యాంక్స్ టు ఎవ్రీవన్. బట్ ఇప్పుడు ఇంత సక్సెస్ వచ్చింది, ఇంకా ప్రతి ప్రొడ్యూసర్ వాళ్ళ ఆఫీసులో వచ్చి మొత్తం సెటప్ చేయమంటారు. ఇప్పుడు అదే భయపడుతున్నాను. బన్నీవాస్ గారు ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా మనవాడు అన్ని పట్టుకొచ్చేస్తాడు. దీనికి బాగా హెల్ప్ అయింది. అండ్ వాసు గారితో వర్కింగ్ చాలా బాగుంది, చాలా బాగుంది. అది ఇంకా ఇంట్లో ఉన్నట్టు, యాక్చువల్లీ ఇంట్లో కన్నా అక్కడే బాగుంది నాకు. సినిమా అయిపోయిన తర్వాత ఆయన చెప్తున్నా, సార్ బోర్ కొడుతుంది సార్ రేపటి నుంచి, నాకు ఏం చేయాలి. బట్ హౌ ఇంట్రెస్టింగ్ ద మ్యూజిక్ సెషన్స్ ఆఫ్ అవి కొన్ని ఏమైనా డిస్కస్ చేయండి. మీకు బాగా ఇంట్రెస్టింగ్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఒక డైరెక్టర్ గారు వచ్చి ఒక సిచ్యువేషన్ చెప్పి దీనికి ఒక మ్యూజిక్ కావాలి, అయితే మీరు ఇప్పుడు చెప్తున్న థియేటర్స్ లో ఆ ఆటగాడు అనేది మీరు ఆ రోజు ప్రీవియస్ ఈవెంట్ లో చెప్పారు, కానీ అది ఎంత ఈ రోజు ఎంత వైరల్ అవుతుందంటే ప్రతి ఒక్కరు ఎంత ఎంజాయ్. అంటే ఇలాంటి ఒక చిన్న చిన్న మైన్యూట్ మూమెంట్స్ థియేటర్స్ లో బ్లాస్ట్ అవుతూ ఉంటాయి. స్కోరింగ్ అండి, అంటే దీనికి బౌండరీస్ లేదు అసలు. బౌండరీస్ లేకుండా మేము ఏం చేసామంటే, నేను ఏ ఐడియా చెప్పినా ఆ ఐడియాని ఫస్ట్ అసలు డిస్కస్ చేయకుండా, వద్దు అది వర్కౌట్ అవ్వదు, అది వద్దు, ఇలానే వెళ్దాం, ఈ వేలోనే వెళ్దాం అనేది అసలు బన్నీవాస్ గారు కానీ డైరెక్టర్ కానీ లేదు. ఒక ఐడియా నేను చెప్పానంటే ఆ ఐడియా వాళ్ళు చాలా వాల్యూ ఇచ్చారు. అలానే మీరు చూస్తే మన విటివి గణేషన్ గారి క్యారెక్టర్ ఉంటుంది, ఆయనకి మేము పీపా వాడాం, చిన్నపిల్లలు టాయ్స్ అని తెప్పించాం. అక్కడ అమలాపురం నుంచి ఆయన కొన్ని తెప్పించారు, నేను తిరుపతి వెళ్ళినప్పుడు కొన్ని తెచ్చుకున్నాను అని టాయ్స్ రికార్డ్ చేసి వాటిని కరెక్ట్గా వాడాం. అండ్ పిల్లల వాయిస్ని కరెక్ట్గా వాడుకున్నాం. ఇంకోటి మీరు అబ్జర్వ్ చేస్తే, హీరోయిన్కి కోయిల్ సౌండ్ ఉంటుంది, ఓకే, మన కసిరెడ్డికి కాకి సౌండ్ ఉంటుంది, కరెక్ట్, ఓకే, మన అంకిత్కి ఏమో కోడి సౌండ్ పెట్టాం, ఇంకా ఆటగాడికి ఏమో పిల్లి సౌండ్ పెట్టినప్పుడు మీ ఏమంటది వచ్చి. సో గోదావరి అనేది ఒక నేచర్ కూడా ఇది కాబట్టి వాటిని కూడా పార్ట్ ఆఫ్ మ్యూజిక్ చేద్దాం అనేది ఒక థాట్ ఉంది. చాలా బ్రెయిన్స్ పెట్టాం యాక్చువల్లీ స్కోర్ వెనకాల. అది కూడా చాలా ఫన్ వేలోనే వెళ్ళింది. ఆ స్కోర్ కూడా ఆడుతా పాడుతా అలా వెళ్ళిపోయింది. లాస్ట్ 20 minutes స్కోర్ అయితే అసలు ఎప్పుడు చేసాం కూడా తెలియదు. అంటే ఒక్కొక్క సెగ్మెంట్ నేను ఆ రోజు మూడ్ బట్టి చేసుకుంటా వెళ్ళిపోయాం.
లాస్ట్లో ఇంకా కూర్చొని ఓకే ఇక్కడ మనం డ్రాప్ అవ్వాలి, ఇక్కడ మనం రైస్ చేయాలి, ఇవన్నీ లాస్ట్లో చూసుకున్నా. ఇంకా లాస్ట్ అన్ని లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని తర్వాత తీసుకున్నాం వీణ అన్ని, ఇంకా దాని ఎమోషన్స్ అన్ని పెంచుకుంటాయి అన్నమాట. బట్ డెఫినెట్లీ ఇండస్ట్రీలోని ఎప్పుడు సక్సెస్ వస్తుందో మనకు తెలియదు. ఎప్పుడు శ్రీరంగనీట్లు కానీ, కలియుగం పట్నంలో కానీ ఇలా ఒక్కొక్కటి చేసుకుంటూ మెల్లమెల్లగా వస్తున్నారు. ఆ సక్సెస్ అనే మాట ఏదైనా కాన్ఫిడెన్స్ ఇచ్చిందా, లేకపోతే బూస్టప్ ఇచ్చింది అంటారా, లేదా వాట్? సార్ ఆబ్వియస్ నేను ఫస్ట్ మూవీ దేవిలో చూసాం అందరం. సో ఫాదర్ బీజిఎం లాస్ట్లో వస్తుంది కదా, సో అది రాగానే అది ఎన్నోసార్లు మేము ఆల్మోస్ట్ ఒక 500 సార్లు చూస్తుంటాం స్కోర్ అలా చేస్తున్నప్పుడు కానీ అంతా. బట్ స్టిల్ ఆ రోజు తెలియకుండానే ఐస్ నుంచి వాటర్ వచ్చింది. అంటే ఈ 10 years వెయిటింగ్ పీరియడ్ కానీ అదంతా కరెక్టే ఉంటుంది. ఆ టైంలో ఒక ఫ్యూ మూమెంట్స్ అందరం ఎమోషనల్ అయిపోయాం అన్నమాట. సో వాసు గారి దగ్గర నుంచి అందరూ ఒక ఎమోషనల్ మూమెంట్స్లోకి వెళ్ళిపోయాం. అంటే అక్కడ వైబ్ తెలుస్తుంది, హిట్ అనే వైబ్ తెలుస్తుంది అన్నమాట ఫస్ట్ షో నుండి. సో ఫోన్ కాల్స్ కానీ మెసేజ్ కానీ ఓవర్వెల్మింగ్ అంత అసలు చాలా. సార్ బట్ డెఫినెట్లీ ఈ ఇండస్ట్రీలో ఒక్కొక్క జర్నీ ఒక్కొక్కలా స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఫైనల్గా సక్సెస్ ఎప్పుడు వస్తుంది. అలాగే మ్యూజిక్ డైరెక్టర్స్ జర్నీస్ కూడా డిఫరెంట్గా స్టార్ట్ అవ్వచ్చు. ఒకరి దగ్గర అసిస్టెంట్ ప్రోగ్రామర్ కావచ్చు, లేకపోతే ఒకరి దగ్గర పని. అలా మీ జర్నీ చూసుకుంటే చేయలేదంటూ ఏది లేకుండా మొత్తం ఒక్కొక్కటి కంప్లీట్ చేసుకుంటూ ఒక్కొక్క చెక్ లిస్ట్ చేసుకుంటూ ఈరోజు ఫైనల్గా సినిమా అనే దానిలోకి వచ్చినారు. వెదర్ ఇట్ ఈస్ ఓటీటీ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఎక్కడైనా మీ బెస్ట్ అవుట్పుట్ ఎలా సార్? ఎందుకంటే ఒక సూర్య లాంటి వెబ్ సిరీస్ లో కూడా మీ సాంగ్ ఎంత పాపులర్ అయ్యింది. ఒక అర్థమైంది అరుణ్ కుమార్, ఏజెంట్ సంతోష్ కానీ, ఎక్కడైనా మీ మార్క్, సేవ్ ద టైగర్స్ లో కానీ ఎక్సలెంట్. బట్ హౌ ఇట్ ఈస్ హ్యాపెండ్ అనేది సూర్య అది ఏం లేదు. నా ఓన్లీ టార్గెట్ అంటే, నా ఓన్లీ నమ్మకం ఏంటంటే, నేను ఇది యాక్చువల్లీ వేరే ఇంటర్వ్యూస్ కూడా చెప్పలేదు. నేను చాలా మందికి నాకు ఒక ఆఫర్ ఇవ్వండి అని చెప్పి మెసేజ్ చేసిన చాలా మందికి ఉంది ఇన్ని ఇయర్స్లో. బట్ ఎప్పుడు వాళ్ళు నా అవుట్పుట్ కూడా వినలా. అది వాళ్ళ తప్పు కాదు, ఎందుకంటే నాలుగు వాళ్ళు చాలా మంది అప్రోచ్ అవుతారు. సో క్లియర్ కట్గా నేను ఇప్పుడు వచ్చే వాళ్ళకి కూడా నేను చెప్పేది ఏంటంటే, నువ్వు అడిగితే వాళ్ళు నీకు ఇవ్వరు, వాళ్ళు ఇచ్చేలాగా మనం ఏదో చేసుకోవాలి. అది నేను నేర్చుకుంది, అదే లైఫ్ లెసన్ అది. అందుకు నేను ఓన్లీ టార్గెట్ ఏం పెట్టుకున్నా అంటే, ఒక వర్క్ వచ్చిందంటే, ఇప్పుడు సూర్య వెబ్ సిరీస్ ఉంది. సూర్య వెబ్ సిరీస్కి 2 పాటలు చేశాను. 2 పాటలు 2 days టైం. ఓకే, దానికి ఇచ్చిన బడ్జెట్లో నేను భాస్కర్ భట్ల గారితో రాయించుకున్నాను. ఆయన రాయక్కర్లేదు వెబ్ సిరీస్కి, ఆయన ఎందుకు రాయడం, ఆయన ఆల్రెడీ లెజెండ్. సో ఆయన వెబ్ సిరీస్కి పాట రాసేలాగా నేను మాట్లాడుకొని, నాకు పాట ఇంపార్టెంట్. ఆ పాట డెఫినెట్ ఇప్పుడు షన్ను చేస్తున్నాడు అంటే చాలా మంది వింటారు పాట. సో ఆ 2 పాటలు ఏంటంటే, యాసిన్ నిజార్, రమ్య ఎవరు మన నూతన మోహన్ పాడారు, అండ్ భాస్కర్ భట్ల గారు రాశారు ఒక లవ్ సాంగ్. అది అందులో 7 లోకాల ఆ లిరిక్ బేభత్సంగా హిట్ అయ్యి రీల్స్లోకి వెళ్ళిపోయింది. అది ఇంకోటి ఒక్కడుగు దూరం అని చెప్పి ఉంటుంది. దాని సింగర్ ఎవరు, ప్రదీప్ కుమార్ అని సింగర్. ప్రదీప్ కుమార్ అంటే ఎవరు, లైఫ్ ఆఫ్ రామ్ సింగర్. ఆయన అసలు మామూలు ఫోన్లో ఎత్తడమే కష్టం. అలాంటిది ఆయన ఒక వెబ్ సిరీస్కి సాంగ్ పాడడం అనేది, అది కూడా ఏంటి కోవిడ్ టైమ్స్లో. సో నేను వైజాగ్లో, అందరూ వేరే వేరే ప్లేసుల్లో, అంతా ఓన్లీ త్రూ ఫోన్. సో ఆ 2 సాంగ్స్ నాకు చాలా మెమరబుల్గా ఉంటాయి. సో ఎన్ని సాంగ్స్ చేసినా తక్కువ టైం లేదు, బడ్జెట్ లేదు, బట్ అందరూ చాలా ప్రామినెంట్ పీపుల్ వర్క్ చేశారు. సో ఆ 2 songs వెరీ మెమరబుల్ అన్నమాట నాకు. గ్రేట్ సార్. సార్ బట్ ఇంత స్పాన్ ఆఫ్ చాలా చిన్న జర్నీలోనే, అంటే సినిమాలు చేస్తున్న చాలా కొన్ని జర్నీలోనే బోస్ గారితో మీకు ఉన్న జర్నీ మాత్రం ఇంక్రెడిబుల్. అసలు అంత ర్యాప్ ఎలా సెట్ అయిపోయింది ఇద్దరికి? ఏం లేదు, ఇది నేను పర్ఫ్యూమ్ అనే సినిమా ఒకటి చేశాను. అంటే నాకు ప్రతి సినిమా ఏదో ఒకటి వస్తుంది కదా, సో పర్ఫ్యూమ్ అనే సినిమా నాకు బోస్ గారిని ఇచ్చింది అనమాట. సో అదేంటి లిరిక్కి ట్యూన్ చేశాను నేను. 4 పాటలు ఉంటే 4 పాటలు లిరిక్కి ట్యూన్ చేసింది అనమాట. సో అది చేయగలనో లేదో తెలియదు. అదే ఫస్ట్ టైం. ముందు నాకు కాన్ఫిడెన్స్ ఉంది కానీ గిటార్ పట్టుకొని వెళ్ళిపోయాను ఆయన దగ్గరికి. మా వైఫ్ ఏమో, కాదు బోస్ గారితో మరి చేయగలరాదని. నాకు లేని టెన్షన్లు పెట్టకు నువ్వు, నేను చేస్తానని చెప్పి వెళ్ళి కూర్చొని చేసి అది రికార్డ్ చేసి ఆయనకి వినిపించారు. ఆయనకు ఒక చాలా హ్యాపీనెస్ వచ్చింది ఆయనకి. ఎందుకంటే లిరిక్కి ఫుల్ ఫ్రీడమ్. లిరిక్ ఎప్పుడు బాగుంటే పాట అప్పుడు బాగుంటుందని నా ఫీలింగ్ ఎప్పుడు. సో 4 పాటలు చేసి, దాని తర్వాత మళ్ళీ ఆయన బిగ్ బాస్ సాంగ్ ఒకటి 2022 సీజన్ 6 అందులో హౌస్ ఇంట్రడక్షన్ సాంగ్ చేసాం, మన నాగార్జున గారితో పాడించాం. సో అది ఆయన నన్ను రికమెండ్ చేసి, సో ఇంకా అదొక పర్సనల్ రిలేషన్షిప్ లాగా అయిపోయింది అనమాట. సో నేనంటే బాగా ఇష్టం. మొన్న సక్సెస్ అయిన తర్వాత ఆయన వర్క్లో ఉన్నాడు ఎక్కడ, అక్కడ నుంచి ఫోన్ చేశారు. ఆయన చేసి, అజయ్ ఇంక స్టార్ట్ అయింది, స్టార్ట్ అయిపోయింది నీ బండి, జాగ్రత్తగా వెళ్ళిపో అని చెప్పి ఫోన్ పెట్టేశారు. సూపర్ సార్. నా క్వశ్చన్ మెయిన్ ఏంటంటే, ఓటీటీస్ చేశారు, యూట్యూబ్ వెబ్ సిరీస్ చేశారు, ఇప్పుడు సినిమాలు చేస్తున్నారు.
మాకు సినిమాల్లో మీరు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారో, ఎలాంటి మ్యూజిక్ ఇచ్చారో, మేము సూర్య లాంటి వెబ్ సిరీస్ లో కూడా అలాంటి మ్యూజిక్ వింటున్నాం, అలాంటి లిరిక్స్ వింటున్నాం. బట్ బడ్జెట్ కన్స్టెంట్స్ ఉంటాయి సార్. ఉంటాయి. వెబ్ సిరీస్ వచ్చినప్పుడు వాళ్ళు ఇంతే పెట్టుకుంటారు, అందులోనే మీరు చేయాలి. అందులో కూడా మీరు భాస్కర్ భట్లాగాలని అలాంటి సింగర్స్, హౌ ఇట్ ఈస్ ఛాలెంజ్ అంటే ఎలా అచీవ్ చేయగలరు అనేది. ఎందుకంటే ఇది రేపు ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్ హెల్ప్ అవ్వచ్చు కదా సార్ అనేది. అది ప్యూర్లీ ఏంటంటే వాళ్ళ గ్రేట్నెస్ అండి. ఇప్పుడు భాస్కర్ భట్ల గారి నెంబర్ ఎప్పటి నుంచో ఉంది నాకు. ఓకే. కానీ ఎందుకో ఆ పాటకి ఈ పాటలు ఈయన రాస్తేనే బాగుంటుంది అని అనిపించి నాకు ఫోన్ చేస్తాను. వాళ్ళు రిజెక్ట్ చేస్తే సెకండరీ, అడగడం అయితే మాత్రం ప్రాపర్గా సార్ నా ప్రొఫైల్ ఇది, పాట ఇది, ట్యూన్ ఇది, ఇది స్పాన్, ఇంతే బడ్జెట్ ఉంది, అదే క్లియర్గా ఫస్ట్ క్లియర్గా ఉంటాను నేను. ప్రతి సింగర్ దగ్గర నేను పేమెంట్ దగ్గర కానీ ఎవ్రీథింగ్ విల్ బి వెరీ క్లియర్. సో ఆ క్లారిటీ అనేది వాళ్ళకి నచ్చిందా, దే విల్ వర్క్ విత్ మీ. ఎల్స్ నో చెప్పింది లేదు లక్కీలీ ఇంతవరకు. సో లక్కీలీ మన పాటలు ఎంత బాగున్నాయంటే వీళ్ళందరి ఎఫర్ట్స్ చాలా ఉన్నాయన్నమాట వెనకాల. అంటే ఏదో కంపోజర్గా మన పేరు పడుతుంది కానీ బట్ మనది 50% అంటే వాళ్ళందరిది 50%. గ్రేట్ గ్రేట్ సార్. సో అది ఛాలెంజ్. మీరు అన్నది వెరీ వ్యాలిడ్ పాయింట్. అంటే యూ షుడ్ నాట్ రన్ బిహైండ్ మనీ అనేది మెయిన్ థింగ్ అప్కమింగ్ స్టేజ్లో. క్వాలిటీ వెనకాల పరిగెడితే అందరూ వెనకాల పరిగెడతారు అనేది టార్గెట్. అది గ్రేట్. బట్ అన్ని స్ట్రగుల్స్ లోని చాలా తక్కువ మంది పరిగెడతారు సార్ క్వాలిటీ వెనకాల. ఎందుకంటే వాళ్ళ చూసుకోవాలి, వాళ్ళ పాకెట్. చిన్న లాజిక్ బ్రో, అది చిన్న లాజిక్. ఇప్పుడు డబ్బుల పరంగా చూసినా వీటిలో మిగిలేదు పెద్దగా ఉండదు. దీని గురించి కక్కుర్తి పడితే ఇది పోతా ఉంటది. సో అదేదో దీని మీద వెళ్తే ఫ్యూచర్ మనకి కింద బేస్ ఫామ్ అవుతా ఉంటది. ఇంకా అది ఎప్పుడైనా నా ఫీలింగ్ అంటే ఒక పాట చేశానంటే 10 years తర్వాత నేను పాట చూసుకుంటే ఆ రెగ్రెట్ ఫీలింగ్ ఉండకూడదు. నాకు ఏదో చుట్టేసాం అనే ఫీలింగ్ ఉండదు చూసారా, అది అసలు లైఫ్లో ఉండకూడదు ఎప్పుడు. అది రిసోర్స్ లేనప్పుడు కూడా ఏదో ఒకటి చేసి మంచి క్వాలిటీ తేవాలనేది టార్గెట్. అండ్ మీ మ్యూజిక్ అనే జర్నీలో డిఎస్పి గారు మీకు మంచి ఇన్స్పిరేషన్. ఆయనలాగే లిరిక్స్ మ్యూజిక్ ఈ రెండింటిని సెపరేట్ చేసుకొని దాంట్లో అచీవ్ చేయగలిగితే డెఫినెట్గా ఒక మంచి సాంగ్ బయటకు వస్తుందని ఫీల్ అవుతూ ఉంటారు. బట్ ఆయన ప్యాటర్న్ నే ఎగ్జాక్ట్ గా ఫాలో అవుతారా, లేకపోతే దానిలో మీ యూనిక్నెస్ ఏమి తీసుకుంటారు? నా ఎమోషన్ ఉంటది పాటలు, నా ఎమోషన్ ఉంటది. కాకపోతే అంటే వాల్యూ ఆఫ్ సాంగ్ మాత్రం ఆయనది ఫాలో అవ్వాలనిపిస్తుంది. ఎందుకంటే స్టే అయిపోతుంది, మరి ఎప్పటికీ వింటాం కదా, ఎప్పుడో పాటలు ఇంకా వింటాం. సో అలా వినాలి అనేది ఒకటి మెయిన్ టార్గెట్ నాకు సాంగ్స్. గ్రేట్. సో అందులోని ఆయన లెజెండ్. ఇంకా ఆయన. సో మరి ఆయన కలిసినప్పుడు ఎలాంటి డిస్కషన్ ఏం జరిగిందా? చెప్పారు ఇవన్నీ. మీరు బ్యాక్గ్రౌండ్ బాగానే స్టడీ చేశారు మనది. చెప్పండి. సో ఆయన చెప్పాను కలిసినప్పుడు నాకు ఒక ఇన్సిడెంట్ ఉంది. ఒక 10th ఆ టైంలో ఒక ఇన్సిడెంట్ అనమాట. సో ఆ ఇన్సిడెంట్ అతనికి చెప్పాను. అంటే అసలు ఎలా కంపోజర్ అవుదాం అనే థాట్ ఎలా వచ్చింది ఏంటనేది అతను క్లియర్గా మెన్షన్ చేశారు లాస్ట్ టైం కలిసినప్పుడు. సార్ ఇట్స్ వెరీ హ్యాపీ. గ్రేట్ సార్. సార్ మ్యూజిక్ డైరెక్టర్గా మీరు ఇప్పుడు ఇలా ఉన్న మనకి హాబీస్ అనేవి డిఫరెంట్గా ఉంటుంది. సో ఇప్పటికీ ఆ కుకింగ్, ఆ ఫుడీ హాబీస్ అలాగే ఉన్నాయా, లేదా తగ్గించారా? ఎలా చేసి చెప్పండి సార్, అడిగినప్పుడు చెప్పేయచ్చు కదా సార్ కొంచెం హ్యాపీగా. ఏంటి సార్ ఇప్పటికీ అలాగే డిఫరెంట్ ఫుడ్స్ ట్రై చేస్తూ ఉంటారా తినడానికి? అలాగే డిఫరెంట్ కుకింగ్ చేస్తూనే ఉంటారా? కుకింగ్ బాగా ఇష్టం అండి. కుకింగ్ కాకపోతే అన్ని కోసి పెట్టాలి. కోసి పెడితే మాత్రం బాగా ఇంట్లో రోజు నేను ఇప్పుడు వెళ్ళిన తర్వాత టీ పెట్టాలి మా వైఫ్ కి, మా మదర్కి. మ్యూజిక్ డైరెక్టర్ కి అంత చేస్తున్నా పర్సనల్ గా ఇవన్నీ ఉన్నాయి. అదే నాకు హ్యాపీగా ఉంటుంది చేసి పెడుతుంటే. ఫుడ్ అనేది ఇప్పుడు ఈవెన్ ఇది ఈ పాయింట్ కూడా అన్నిట్లో మిస్ అయ్యాను యాక్చువల్లీ. ఈ 2 months అక్కడ వెళ్ళాను కదా, ఈ 2 months ఫుడ్ ఇంటి నుంచి తీసుకెళ్ళి అందరికి. సో 15 members కి అక్కడ ఉన్న అందరికీ అదొక చెప్తున్నా కదా, అదొక సెలబ్రేషన్. అనేది ఒక సెలబ్రేషన్ లో అయింది మొత్తం. ఆ రోజు శ్రావణ శుక్రవారం ఏదో పండుగలు ఉంటాయి కదా మనవి, ఏ పండుగ అయినా పులిహోరలు, దద్దోజనం అన్నీ ఇంకా మొత్తం అందరూ ఏంటంటే ఈ 2 months తర్వాత ఎలా వస్తారండి, ఈ 2 months తర్వాత అడగండి రా ఫుడ్ అని చెప్పి నేను. సో 2 months అసలు మాకు ఒక ఫెస్టివల్ అయింది యాక్చువల్లీ, అసలు స్ట్రెస్ లేదు. గ్రేట్ సార్. బట్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ గా వెస్టైల్ ఆఫ్ ఫిల్మ్స్ చేయాలనుకుంటూ ఉంటారు మీరు. ఇందులో కమర్షియల్ జానర్ కూడా మీకు చాలా బాగా ఇష్టం. బట్ ఆ సినిమా మన దగ్గరకు వచ్చినంత వరకు మనం వెయిట్ చేయాలంటారా, లేకపోతే ఆ సినిమా దగ్గరికి మనం వెళ్ళాలి అంటారా? వెళ్తే రాదు, వెళ్తే రాదు, అదే రావాలి ఇంకా అంతే. అదైతే నేను లర్న్. కాకపోతే ఇది చేయగలరని నమ్మకం మనం క్రియేట్ చేస్తూ ఉండాలి వర్క్స్ ద్వారానే. సో వచ్చిన ప్రతి ఆపర్చునిటీ కరెక్ట్గా యూజ్ చేసుకోవాలి ఇంకా. సో సార్ మీ పేరు ఒక మీడియాలో ఉన్న పర్సన్ గా నేను ఎప్పటికప్పుడు వింటూనే ఉన్నాను, అది వెబ్ సిరీస్ తో కానీ ఓటీటీస్ తో కానీ. వన్ డే ప్రసాద్ ల్యాబ్ లో అజయ్ అర్సాడా అని
యువర్ ఫిల్మ్ దాంట్లో మీ మ్యూజిక్ వచ్చింది. అసలు అది ఆ సీక్రెట్ ఏంటి? నాకు నిజంగా ఇంటర్వ్యూ బాగుంది బ్రో అది. అసలు ఫ్యూజ్ అవుట్ అయ్యా నాకు. అజయ్ అర్సాడా గారి మ్యూజిక్ ఇక్కడ ఎందుకు ఉంది? ఆయన ఆల్రెడీ సినిమాలు చేస్తూ వెబ్ సిరీస్ చేస్తూ బాగా ఉన్నారుగా, మళ్ళీ ఆర్జీవి గారు యువర్ ఫిల్మ్ లోకి ఎందుకు ఎంటర్ అయ్యారు? చెప్పండి సీక్రెట్. ఏం లేదు, ఆర్జీవి గారు అంటే చాలా ఇష్టం నాకు. సో ఎవరన్నా అడిగి ఆర్జీవి గారి దగ్గరికి వెళ్ళి ఫోటో దిగి రావడం ఇష్టం లేదు నాకు. ఆయన ఏదో పెట్టాడు, యువర్ ఫిల్మ్ అని పెట్టాడు. ఆయన పెట్టగానే ఒక ట్యూన్ అలా అలా చేసి అలా పంపించావు 15 minutes చేసి. అది సెలెక్ట్ అయిపోయింది. వాళ్ళకి నా ప్రొఫైల్ తెలియదు. సెలెక్ట్ అయిపోయి మొత్తానికి షార్ట్ లిస్ట్ అయిపోయి టాప్ 10 లోకి వచ్చేసింది. వచ్చేసాక ఓ రోజు డిన్నర్ పిలిచారు. డిన్నర్ పిలిస్తే వెళ్ళి కూర్చున్నా. నాతో పాటు కొంతమంది కంపోజర్స్ వచ్చారు అండ్ అప్కమింగ్ డైరెక్టర్స్ వచ్చారు 11 మంది. ఆయన కూర్చున్నారు, వాడ్కా తాగుతున్నాడు. ఆయన మొత్తం స్టార్ట్ చేశారు. ఆల్మోస్ట్ మా ఆఫ్టర్నూన్ అదే మిడ్ నైట్ 2-3 వరకు వేరియస్ టాపిక్స్ ఆయన మాట్లాడుతూ ఉన్నారు అనమాట. నేను అతను జస్ట్ కూర్చొని అబ్జర్వ్ చేస్తున్నా, అంతే. కూర్చొని చూస్తున్నా. అందరూ ఒకరు అబ్జర్వ్ చేస్తున్నాడు నన్ను. ఒక అబ్బాయి అడిగాడు, ఏంటి మీరు ఏం చేస్తుంటారు, ఏం చేశారు ముందు ఏంటని చెప్పా. సేవ్ ద టైగర్స్ అని. మరి మీరు ఎందుకు వచ్చారు ఎక్కడికి అన్నాడు. ఆయన గురించి వచ్చారన్న, జస్ట్ ఆయన చూడడానికి వచ్చారు. అంటే అదొక ఫ్యాన్ మూమెంట్ అంతే. ఆ ఫ్యాన్ మూమెంట్ని నేను అలా క్లోజ్ చేసుకున్నా, అంతే. అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ ఇంకా నేను ఆ ఓటింగ్ లింక్ కూడా ఎక్కడ పెట్టలా. అంటే అవునవును, అర్థమైంది. పాప ఆ ఛాన్స్ ఇంకెవరికో వెళ్ళాలి, నాకు ఆల్రెడీ ఛాన్స్ ఉన్నాయి కాబట్టి. నేనేంటంటే ఆ విధంగా అక్కడికి వెళ్ళి ఒకసారి నేను చూడొచ్చు కదా, అంతే. ఏదో వియర్డ్ ఎక్స్పీరియన్స్. అది ఎలా అబ్జర్వ్ చేశారు? చాలా ఇంట్రెస్టింగ్ మూవీస్ అనేవి. నేను ఆ రోజు ఒక్కొక్కరివి చూస్తుంటే అజయ్ అర్సాడా గారి మ్యూజిక్ ఎందుకు వచ్చింది అసలు? ఆయన సినిమాలు వెబ్ సిరీస్లు బాగా చేస్తున్నారుగా. సో సైలెంట్ గా మా ఫ్రెండ్స్ వరకు తెలిసింది, పెద్దగా నోటెడ్ అవ్వాలి అది. ఇంకా బన్నివాస్ గారికి ఎవరికి తెలియదు అసలు. అదే ఎందుకు పంపించారు అంటారు. ఓ సార్, బట్ ఐ సక్సెస్ తర్వాత చాలా కాంప్లిమెంట్స్ వస్తూ ఉంటాయి. బట్ మీ హార్ట్ కి చాలా దగ్గర అనిపించే కాంప్లిమెంట్ ఒకటి ఉంటుంది కదా, నా వర్క్ సాటిస్ఫాక్షన్ అనిపించింది. ఒక కాంప్లిమెంట్ అని కాదండి, నాకు ఇప్పుడు నేను సక్సెస్ అయ్యానంటే మా ఇంట్లో వాళ్ళకి బాగానే ఉంటుంది, ఫ్రెండ్స్కి బాగానే ఉంటుంది, నేను క్లోజ్ పీపుల్ బాగానే ఉంటుంది. కానీ నాకు సోషల్ మీడియాలో ఓవర్ ద ఇయర్స్ వాళ్ళకి నా మీద నాకెంత నమ్మకం ఉంటుంది, వాళ్ళకి అంత నమ్మకం ఉంటుంది. ఒక మెసేజ్ చేసే వాళ్ళు ఎవరు ఎప్పుడు మాట్లాడింది లేదు, ఎప్పుడు లేదు. అలా మెసేజ్ వచ్చినవి చాలా ఉన్నాయన్నమాట. అంటే నాకు తెలుసు ఆల్రెడీ వాళ్ళు ముందు ఎప్పుడో చెప్పింది కోట్ చేసి దానికి మళ్ళీ పెట్టడం, వాళ్ళేదో నాకు చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఎందుకంటే వాళ్ళకి దానివల్ల ఏమి ఉండదు, జస్ట్ హ్యాపీనెస్ తప్ప. వాళ్ళ నమ్మకం ఏంటంటే ఇది ఎప్పుడైనా ఒక సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ అవుతారని నమ్మకం వాళ్ళకి, ఎన్నో ఇయర్స్ 14 షార్ట్ ఫిల్మ్స్ చేసినప్పటి నుంచి. సో ఆ మెసేజ్ చాలా ఎక్కువ హ్యాపీనెస్ వస్తుంది. ఓకే, మనతో పాటు ఉన్న వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు, మనకు వస్తాయి, ఇప్పుడంతా వస్తుంది. కానీ బట్ వాళ్ళది నాకు చాలా ఎక్కువ హ్యాపీనెస్ అనమాట. సార్ డెఫినెట్లీ ఒకసారి మనకు సక్సెస్ వచ్చేసిన తర్వాత ఈ ఫ్లోలోనే వెళ్ళిపోదాం, మళ్ళీ డౌన్ అవ్వకూడదు. అంటే లైక్ వెబ్ సిరీస్కి రాకూడదు, ఓటీటీస్కి రాకూడదు అనుకుంటుంటారు. అలాంటి సైకలాజికల్ ఐడియాస్ ఏమైనా మీకున్నాయా? అలా ఉంటే ఇంట్లో కూర్చోడం, సూపర్ సార్. మణికొండలో కూర్చోడమే. ఏం లేదు, మంచి ఏ ప్రాజెక్ట్ రావడం దానికి ఒక మార్క్ అజయ్ అర్సాడ్ అంటే ఇది బాగా చేస్తాడు అనేది. ఇప్పుడు వికట కవి అని వస్తుందండి, అది సినిమాకి ఏమాత్రం తక్కువ కాదు. బీట్ బడ్జెట్ ఆర్ కాన్సెప్ట్ ఎవ్రీథింగ్. Z5ది అది స్పై థ్రిల్లర్. సో అది ఆ జోనర్ నేను టచ్ చేయలేదు ఇంతవరకు. సో అదొక డిఫరెంట్ జోన్లో ఉంటుంది. 1970s బ్యాక్ డ్రాప్ అది. నరేష్ అగస్త్య అండ్ మెగా ఆకాష్ అన్నమాట పేరు. సో అది మంచి ప్రాజెక్ట్ అది. ఇప్పుడు అది వెబ్ కదా నాకు వద్దు అనుకుంటే అది పోయిండేది నాకు. మంచి కాన్సెప్ట్. ప్రదీప్ మద్దల్ ఈజ్ వెరీ గుడ్ డైరెక్టర్. సో అలానే ఇప్పుడు ఆనంద్ అర్థమైందా అరుణ్ కుమార్ అని చెప్పి ఒకటి చేశారు. అది 2 వస్తుంది సీక్వెల్. షూట్ అయిపోయింది ఆల్రెడీ, ఇప్పుడు స్కోర్ చేయాలి. సో అది చేశాను కదా, ఇప్పుడు సీక్వెల్ నేను చేయనంటే అసహ్యంగా ఉంటుంది అది. సో ఒక స్టైల్ మనం ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నాం, దాన్ని కంటిన్యూ చేసుకుంటాం. వర్క్ అంతే బ్రో, వర్క్ వచ్చినప్పుడు బాగా చేసుకోవడం. సూపర్ బ్రో. బట్ మీరు చాలా మంది దగ్గర వర్క్ చేసిన దాంట్లో శ్రీచరణ్ గారితో మంచి ర్యాపో ఉంది. శ్రీచరణ్ ఒకదానికి పని చేశారు. ఆయన చేశారా? ఓకే, సూపర్. ఆయన గైడెన్స్ ఎలాంటివి ఉండేవి? అంటే వెదర్ ఇట్ ఇస్ ఆయన అసిస్టెన్స్ లో చేసినప్పుడు? లేదు, శ్రీచు యాక్చువల్లీ నాకు వైజాగ్ నుండి ఫ్రెండ్. నేను గీతం యూనివర్సిటీలో ఉన్నప్పటి నుంచి ఫ్రెండ్ అనమాట. సో మా ఇద్దరు రిలేషన్షిప్ ఎలా అంటే బ్రదర్స్, ఓన్ బ్రదర్స్ లాగా ఉంటుంది. తనకి నేను అప్పట్లో ఉన్నప్పుడు డెమోస్ ఇచ్చా, ఒక 9 డెమోస్ చేసి. ఇప్పుడు తను మూవీ ముందు కిస్ కన్నా ముందు తను మూవీస్లోకి వచ్చేసిన తర్వాత నేను ఒక 7 years TCSలో వర్క్ చేశాను. వర్క్ చేసిన తర్వాత ఇంకెన్నాళ్ళు చేస్తావు నువ్వు వచ్చేయటని చెప్పి గూడ జరిగి తను లాగాడు.
సో ఇట్స్ మ్యూచువల్ ఇదైపోయింది. సో గూఢచారి సూపర్ లర్నింగ్ నాకు మేజర్కి ఒక 2 రీల్స్ వరకు నేను చేశాను. సో వెరీ గుడ్ రిలేషన్ ఉంటుంది. అంటే ఇంకా మొన్న కూడా ఫోన్ చేసి కలుద్దాం బ్రదర్ లాగా. ఇంకా నాకు యాక్చువల్లీ మంచి కంపోజర్స్తో మంచి రిలేషన్స్ ఉన్నాయి. హరిగౌర చాలా మంచి ఫ్రెండ్. మన అనుదీప్ దేవ్ ఎప్పుడు ఫస్ట్ మూవీ నుండి ఉన్నాడు మనోడు. ఎవరు మన చైతన్య భారద్వాజ్ నా సూపర్ సీనియర్ కాలేజ్లో గీతంలో. సో విజయ్ బల్కన్ మంచి ఫ్రెండ్, షార్ట్ ఫిల్మ్స్ నుంచి తెలుసు మాట. ఇంకా సింగర్స్లో అయితే అనురాగ్ది నాది ఒకే మూవీ డెబ్యూ జగన్నాటకం. సో అప్పటి నుంచి ఫ్రెండ్ మాట. అనురాగ్ ఎప్పుడు ఏ సాంగ్ అయినా సరే తనకు పంపించే ఇన్పుట్స్ తీసుకోవడం కానీ చేస్తూ ఉంటారు. గుడ్ రిలేషన్స్ ఉన్నాయి. ఐ థింక్ 2014 లో కదా సార్ క్విట్ చేశారు? 18 లో చేశారు. ఓకే. అది ఉండగానే 2 మూవీస్ చేశా జాబ్ ఉండగానే. సో జాబ్ ఉంది కాబట్టి ఆ 2 డెబ్యూలో చూసుకొని నేను, ఎందుకంటే అది అటు ఎక్కువ టైం ఇచ్చి ఇటు ఎప్పుడో టైం ఉన్నప్పుడు చేయడం కదా. సో అది కాదు, ఇటు వచ్చేసేయాలి టోటల్గా సార్. బట్ డెఫినెట్లీ మేము ఆడియన్స్గా కొన్ని మ్యూజిక్స్ వింటున్నప్పుడు బాబాలి రిఫ్రెషింగ్గా ఉందరా అనిపిస్తుంటుంది, కొన్ని మన మైండ్ రిలాక్స్ చేస్తూ ఉంటుంది. బట్ మ్యూజిక్ డైరెక్టర్గా ఎప్పుడు మ్యూజిక్తోనే అలా కొలాబరేట్ అవుతూ ఉంటారు కాబట్టి మీరు అనేవాళ్ళు పర్సనల్గా మ్యూజిక్ని ఎలా ఎంజాయ్ చేస్తారు? ఇప్పుడు అందుకే వెళ్ళి టీ చేయడం. కుకింగ్ నాకు అదే, కుకింగ్ అనేది చాలా రిలీఫ్ ఇస్తుంది. నేను డ్రాయింగ్ కూడా వేస్తాను అప్పుడప్పుడు, చాలా రేర్. అండ్ ఈ మధ్య కొత్తగా అలవాటు చేసుకుందంటే ఒక డైరీ రాయడం స్టార్ట్ చేశాను మా పాపకి. అదేంటి కాన్సెప్ట్ ఏంటంటే అది ఎవరైనా ఫాలో అవ్వచ్చు కూడా. ఓకే. ఇప్పుడు ఈ ఫోన్లో ఎంత 1 TB ఇది, ఇందులో ఎప్పుడు ఏదో ఫోటో కొట్టేస్తాం, అది మళ్ళీ ఎప్పుడు చూసుకుంటాం తెలియదు కదా. సో ఫోటోకి వాల్యూ పడిపోయింది ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో. సో నేనేం చేస్తాను అంటే మా పాప గురించే ఏదైతే కీ మూమెంట్స్ ఉంటే అంతా నేను డైరీలో రాస్తా. తెలుగులో రాస్తే ఏముంది, చచ్చినట్టు తెలుగు నేర్చుకోండి. తెలుగు నేర్చుకుంటుంది, అదొక బెనిఫిట్ ఉంది. అండ్ నేను రాస్తున్నప్పుడు ఒకసారి పక్కనే ఉంటుంది పాప. సో తను ఫింగర్ ప్రింట్స్ వేయడం ఇలాంటివన్నీ చేస్తా. అది ఎప్పుడైనా ఒక 10 years తర్వాత, 20 years తర్వాత, ఎప్పుడో పెద్ద అయిన తర్వాత ఆ బుక్ తీసుకొని చూస్తే ఆ మూమెంట్ ఉంటుంది కదా, ఆ మెమరీ ఉంటుంది కదా, ఆ మెమరీ అనేది చాలా నాస్టాల్జియా ఫీలింగ్ క్రియేట్ అవుద్ది. అండ్ డైరెక్ట్గా మనం హ్యాండ్ రైటింగ్ ఉంటుంది కాబట్టి. సో అదొకటి ఆ థాట్ నాకు బాగా అనిపించింది అనమాట. అందుకని అదొకటి ప్రాక్టీస్లో పెడుతుంది అనమాట. బట్ ఆర్ట్ అంటే గుర్తొచ్చింది, అంటే ఇంత మ్యాడ్ మ్యాక్స్ డైహార్డ్ ఫ్యాన్ ఉంటారా మహేంద్ర సింగ్ ధోనికి అని అంటే అజయ్ అర్సాడా గారు కూడా అందులో లిస్ట్ ఉంటారు. ఏంటి బ్రో ఎలా అంతా బాగా ఎక్కడ అంటే ఏ టైంలో మ్యాడ్నెస్ అనేది ఆయనతో స్టార్ట్ అయింది? ಇಲ್ಲ బ్రో, నేను సచిన్ ఫ్యాన్ని. నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్కి వైజాగ్లో వెళ్ళాం. వెళ్తే సచిన్ ఏమో రన్అట్ అయిపోయాడు 5 runsకి. అప్పుడు ఏదో ఇంత లాంగ్ హెయిర్ ఆరెంజ్ బ్రౌన్ కలర్ హెయిర్ వేసుకొని ఒకడెవడో వచ్చాడు, పేరు ధోని అంట. ఏంటి పేరేంటి ఎలా ఉందనుకున్నాం. వచ్చాడు, ఇంకా మేము లో యాంగిల్లో చూస్తుంటే ఎక్కడ ఏం కనిపించట్లా, అంత దూలుగా ఉంటుంది. మనోడు అంతా కొడతాడు, ఏంటి అంతా ఇలా ఉన్నాడు ఏంటి. ఫస్ట్ 50 మెల్లగా ఆడాడు, తర్వాత నుంచి విజృంభణ స్టార్ట్ చేశాడు. ఇలా కొట్టేస్తున్నాడు అని చెప్పి అవుట్ అయిపోయి వెళ్ళిపోతున్నప్పుడు 30,000 members అందరూ ధోని అని చాట్ చేస్తున్నారు, చాంటింగ్ గట్టిగా చాంటింగ్. ఇలా అయిపోయింది ఒక్కసారిగా తన కెరీర్. సో అప్పటి నుంచి అంటే సచిన్ ఎప్పుడైతే అంటే నా హ్యాపీనెస్ రీప్లేస్ చేశాడు బేసికల్లీ. అక్కడ నుంచి అదొక ఎమోషన్ అయిపోయింది అన్నమాట. సో ఇంకా వార్స్ అన్నీ, ఇంకా ధోని యాంటీ ఫ్యాన్స్ కూడా ఉంటారుగా, ఇంకా మా ఫ్రెండ్స్లో చాలా మంది ఉన్నారు. సో IPL అన్నీ ఇంకా అప్పుడే గీతం స్టార్ట్ చేసాం తర్వాత. సో IPL అప్పుడే స్టార్ట్ అయింది, మా ఇంజనీరింగ్తోనే స్టార్ట్ అయింది 2007. సో ఇంకా అక్కడ నుంచి ధోని. సూపర్. బట్ డెఫినెట్లీ జనసేన పార్టీతో కూడా ఒక సాంగ్ గురించి వర్క్ చేయడం జరిగింది అనుకుంటా. కొన్ని ఎక్కువ చేశాను. నేను కళ్యాణ్ గారితో కూడా కొన్ని, అంటే అవి వీడియోస్కి స్కోరింగ్ చేయడం అవి కూడా చేశాను. ఒక 2 times కలిసాను, కళ్యాణ్ గారిని కలిసాను. ఆయన ఇన్పుట్స్ తీసుకొని కొన్ని వర్క్ చేసాం. సార్ నాకు ఎప్పుడు కూడా యాక్టర్స్ అంటూ ఏమంటుంటే క్యారెక్టర్ మారినప్పుడు ఆ షూస్లోకి వెళ్తా ఉంటూ ఉంటారు. అలాగే మీరు కూడా జానర్స్ మారుతున్నప్పుడు, లేకపోతే వర్క్ చేసే ప్లేస్ మారుతున్నప్పుడు మీ టర్నింగ్ పాయింట్ అనేది ఎలా ఉంటుంది మ్యూజిక్ డైరెక్టర్స్? లేదు, కరెక్ట్ అది. ఇప్పుడు నేను అమృతం 2 చేశాను. ఓకే. సేవ్ ద టైగర్స్ 2, సేవ్ ద 1 and 2, మై డియర్ దొంగ, అన్ని కామెడీ జోనర్స్ చేస్తూ వస్తున్నాను కదా. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇవి చేస్తున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటాను నేను. మైండ్ ఒక డార్క్ మూడ్ గానీ ఏమైనా ఆ రోజు మేము చేస్తున్నాం అంటే ఆ రోజు అంతా మైండ్ అంతా ఒకలా ఉంటుంది. అంటే ఇది వర్క్ తర్వాత కూడా.
సో అందులోంచి బయటికి రాలేం. ఒక హారర్ చేస్తున్న కైండ్ ఆఫ్ నెగిటివ్ ఇది ఉంటుంది. సో మనం ఎంత ఇన్వాల్వ్ అవుతాం దాన్ని బట్టి ఉంటుంది ఆబ్వియస్లీ. అది ఆర్టిస్ట్ అయినా టెక్నీషియన్ అయినా అది మాత్రం డెఫినెట్లీ ఉండదు. అడిగిన వ్యాలిడ్, వెరీ వ్యాలిడ్ క్వశ్చన్ అది. బట్ అజయ్ గారికి ఏమైనా బకెట్ లిస్ట్ ఏమైనా ఉందా సార్? వీళ్ళతో వర్క్ చేయాలి, వీళ్ళకి ఒకసారి మ్యూజిక్ అందించాలి, వాళ్ళ ఎలివేషన్ నేనేంటి అంటే క్రియేట్ చేయాలి అన్నట్టు. బకెట్ లిస్ట్ ఏం లేదండి, అంత బకెట్లో అందరూ ఉంటారు. అంత ఆ బకెట్ నుంచి ఇప్పుడు ఒక్కొక్కరిని బయట ప్రతి ఒక్కరితో వర్క్ చేసేయాలని ఉంటుంది ఆబ్వియస్లీ. కాకపోతే అదే నా ప్రైమరీ టార్గెట్ ఇప్పుడున్న ట్రెండ్ పరంగా, ఇప్పుడున్న సిచ్యువేషన్ పరంగా ఏంటంటే కంటెంట్ అనేది హీరో. ఇప్పుడు ఎంత పెద్ద సినిమా అయినా, ఎంత చిన్న సినిమా అయినా కంటెంట్ బాగుండి కరెక్ట్గా ప్రెజెంట్ అయితే మాత్రం అది హిట్ అవుతుంది. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తున్న ట్రెండ్. సో మంచి కంటెంట్ రావాలని మాత్రం గట్టిగా ఉంది. అది ఆబ్వియస్లీ కొంచెం నోన్ ఫేస్ ఉండి బ్యానర్ ఉంటే ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది. బట్ ప్రాపర్ కంటెంట్ వస్తే మ్యూజికల్గా కూడా మనకు కొంచెం మోటివేషన్ ఉంటుంది, బాగా చేయాలి, ఇలా చేయాలి, ఏదో చేయాలని. సో కంటెంటే మెయిన్. అది మన చేతిలో లేనిది. అటు ఇప్పుడు అంజి గారికి ఎప్పుడు నేను అదే అంటాను అనమాట, బ్రో మీరు ఏదో మ్యూజిక్ కొట్టారు, బాగుంది అది ఇది అంటారు కానీ బట్ అల్టిమేట్గా సినిమా హిట్ అయింది అంటే సినిమా వల్లే. ఈ సినిమా ఈ క్రాఫ్ట్లన్నీ పైకి తీసుకెళ్ళాయి. బట్ అల్టిమేట్గా మీ పెన్ను పేపరే స్టార్టింగ్ పాయింట్ అన్నిటికీ. సో దానికి ఎప్పుడు నేను రెస్పెక్ట్ ఇస్తానండి నేను చెప్తుంటా. సార్ మీరైతే దేవులా ఎంజాయ్ చేశారు, మేడంని, శ్రీశ్రీని వాళ్ళు ఎలా ఎంజాయ్ చేయడం జరిగింది? వాళ్ళు ఏదో 3 times చూసారండి సినిమా. కామెడీ కదా, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఇంక నా సినిమా అనేది పక్కన పెట్టి సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు. అది బాగా నచ్చింది అనమాట. నాకు ఫోన్స్ కూడా వస్తున్న వాళ్ళందరూ సినిమా గురించి మాట్లాడుతున్నారు నాతో. మాకు ఫోన్ చేస్తే మ్యూజిక్ బాగుంది, స్కోరింగ్ బాగుంది, ఆ బీజిఎం బాగుంది, అవి నేను అప్పుడు అడిగితే అంటే మీరు సినిమా చూడలేదు అంటే మ్యూజిక్ అన్నారని చెప్పి అంటుంటారు. సినిమా చూసి దాంతోపాటు మ్యూజిక్ బాగుందంటే ఐ విల్ బి వెరీ హ్యాపీ. గ్రేట్ సార్. ఇప్పుడు మీ దాంట్లో ఉన్న మీ న్యూ కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ అంటూ ఉంటారు కదా, వాళ్ళలో మీకు బాగా నచ్చే ఎవరైనా ఒక్క మ్యూజిక్ డైరెక్టర్? విజయ్ బుల్గన్ గారు కానీ, మన హరిగౌడ గారు. విజయ్ బుల్గన్ మెలడీస్ చాలా ఇష్టం అండి నాకు. మెలడీస్ చాలా ఎప్పటి నుంచో చాలా. మన శ్వేతామోహన్ గారు పాట ఒకటి ఉంటుంది, అది ఎప్పటికీ చాలా వన్ ఆఫ్ మై ఫేవరెట్. శ్రవణ్ భరద్వాజ్ కూడా మెలడీస్ చాలా బాగుంటాయి. మనోడు హరిగౌర స్కోర్ కుమ్మేసాడు హనుమాన్కి. మంచి సూపర్, అంటే బాగా ఎంజాయ్ చేస్తా వాళ్ళ వర్క్స్ కూడా. మన ఇంకా స్పై థ్రిల్లర్ అంటే మనకి స్టాంప్ వేసేది శ్రీచరణ్ పాకాల. సో తనతో ఆల్రెడీ వర్క్ చేసిన మంచి ఇది ఉంటుందండి. సార్ అలా మీ దాంట్లో మీకు బాగా నచ్చేది సార్? అంటే ఒక ఎలివేషన్ సీన్ వచ్చినప్పుడు బాగా ఎంజాయ్ చేస్తారా, ఎమోషనల్ సీన్ లేకపోతే కామెడీ సీన్ని ఏది బాగా? అదే చెప్పలేకపోతున్నా బ్రో, అది చాలా మంది అడుగుతున్నారు. కానీ నాకు ఇప్పుడు మన ఆయి సినిమా ఉంది, లో యాంగిల్ పెట్టి మనోడు ఒక షాట్ కొట్టి అలా రాగానే చిరంజీవి గారు కట్అవుట్ ఉంటుంది. ఆ బీజిఎం నేను చేశాను, ఆ బీజిఎం టచ్ కూడా చేయలేదు. మళ్ళీ వాసు గారు చూసి ఓకే ఫిక్సింగ్ ఇంకా లాక్ ఒకసారి చేసిందారు. సో ఎలివేషన్స్ అంత ఇష్టం నాకు. అంటే నేను ఫస్ట్ మూవీ ముఠామేశ్వరి చూసాను. నా ఫస్ట్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ముఠామేశ్వరి. చిన్నప్పుడు 4 years అంత ఉంటుంది, గుర్తుంది. ఇంకా నాకు ఏదో థియేటర్కి వెళ్ళినట్టు ఒక వైబ్ ఏదో గుర్తుంది ముఠామేశ్వరి. సో ముఠామేశ్వరితో ఇంకా స్టార్ట్ అయింది. ఇంకా మన కమర్షియాలిటీ బ్లడ్లో ఉంటుంది. సో చిరంజీవి గారు ఇంకా కట్అవుట్ అలా పడేసరికి ఇంక మనకి ఆగలేదు. సో కమర్షియల్ ఏదైనా ఇప్పుడు డిఎస్పి గారు బీజిఎంస్ ఇప్పుడు మాస్లో బీజిఎం ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. చూసే ఉంటారు ఇప్పుడు ట్రెండింగ్. ఎప్పుడు సినిమా ఎప్పుడు బీజిఎం, అది ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. అది దాన్ని ఇప్పుడు కామికల్గా ఆ బీజిఎం వేసేసరికి వాళ్ళు ఎమోషనల్ అయిపోయి ఇచ్చేయడం అంతా. ఆయన కూడా మొన్న ట్వీట్ చేశారు. సార్ సోషల్ మీడియాలో బాగుంటారా సార్ అయితే మీరు? దాన్ని ఎంతవరకు ఎంజాయ్ చేస్తారు, ఎంతవరకు నెగిటివిటీగా ఆ నెగిటివ్ వెళ్తున్నప్పుడు ఆపేస్తాను. అది భయం వేస్తుంది. మరి ఓవర్ లిమిట్ ఓవర్ అయిపోతుంది. ఫన్ వరకు ఐ టేక్ ఇట్. అంటే ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ ట్రాల్, ఎవరి మీద అని చెప్పను కానీ ఎవరి మీద ట్రాల్ వచ్చినా అంటే బీట్ మీ నా మీద ట్రాల్ ఎవరు చేసినా సరే నేను ట్రాల్ బాగా ఎంజాయ్ చేస్తాను. ఓకే. గోదావరికి నాకు అదే. ఇప్పుడు గోదావరి మీకు చిన్న ఇన్సిడెంట్ చెప్తా. నేను మా అక్క వాళ్ళు రాజమండ్రి ఉండేవారు. రాజమండ్రిలో ఉన్నప్పుడు నేను మా బావగారు ఇది పెట్రోల్ కొట్టించుకోవడానికి వెళ్ళాం. ఓకే, మేము వెయిట్ చేస్తున్నాం. ముందు బండి ఉంది, అతను కొడితే మాది కొట్టాలన్నమాట. అతను ఎంతో కొట్టమని చెప్పాడు ఆవిడికి. కొట్టమని చెప్పగానే అటు నుంచి ఒక బైక్ వచ్చి ఆగింది రివర్స్లో బైక్ వచ్చి ఆగితే పోలీసు అతను ఎవడో ఎస్ఐ ఎవడో ఆడేదో కొట్టమని చెప్పాడు ఆయన. ఇతను ఆపి అతను కొట్టింది. అతను చూస్తూ ఉన్నాడు. ఇతను మా వైపు తిరిగి, ఇప్పుడు ఇంట్లో ఒక పోలీసోడైనా ఉండాలి, ఒక రౌడీ అయినా ఉండాలండి, లేకపోతే పనిలో అన్నాడు. అతనితో చెప్తున్నాడు అది.
నేను వైజాగ్ నుంచి వెళ్ళి నేను ఒకసారి షాక్లో అనమాట. పోలీసు వాడికి ఇంత ధైర్యంగా ఒకడు అతను నవ్వుకుని వెళ్ళిపోయాడు. ఇతను అయిపోయింది, అతను ప్రాసెస్ అయిపోయింది అంతే. అంటే ఆ సర్కాజం అనేది నాకు అప్పుడు పడింది అనమాట. ఎంత బాగుంది ఈ ఎటకారం భలే ఉంది అనేసి అప్పుడు పడింది. సో అందుకు గోదావరి నాకు బాగా ఎంజాయ్ చేస్తామాట ఎటకారం. మా డైరెక్టర్ కూడా ఫుల్ ఎటకారం ఉంటుంది. అసలు ఆయన మాట్లాడుతుంటేనే ఎటకారం ఏంటి సార్? ఆయన ఇంటర్వ్యూ చేసినంత సేపు ఆయన ఎటకారం ఏదో ఒకటి అంటూనే ఉన్నారు అలాగా. సచ్ ఎ గ్రేట్ బాండ్. బట్ మీకు ఆయన మొత్తంలో బాగా నచ్చే సీన్, హిలేరియస్ గా నవ్వుకున్నది కానీ నవ్వు ముసలోడు సీన్ బాగా నచ్చేయండి. ఆటగాడి సీన్ సెకండ్ హాఫ్ లో కరెక్ట్ గా పొడిచే ముందు ఇస్తాడు కదా, అసలు ఒక్కటే కూర్చొని పిచ్చోడ నవ్వుకుంటున్నా. ఒకరికి వేసారు షో అది. అది అసలు కరెక్ట్ టైంలో వస్తుంది. మేము స్కోర్ చేస్తున్నాడు కూడా నవ్వుకుంటున్నాం. అది సూపర్ ఎక్స్పీరియన్స్. సార్ ఒక రీల్ ని మీరు పదే పదే చూస్తూ ఉంటారు స్కోర్ పరంగానే, అలా బోర్ కొట్టకుండా ఒక టెక్నీషియన్ గా ఎలా ఉండగలరు సార్? అది మెయిన్ ప్రాబ్లం. ఇప్పుడు ఒక సినిమాని రీవాచ్ చేయాలంటే చాలా రేర్ సినిమాస్ ఉంటాయి, కొన్ని సినిమాస్ ఉంటాయి. అలా మీరు ఒక రీల్ అలా చూస్తున్నప్పుడు ఈ మ్యూజిక్ దీనికి సెట్ అవుద్దా, ఇంకా మంచిగా ఎలివేట్ చేయాలా, నేను ఎంత కరెక్ట్ మ్యూజిక్ ఇచ్చానా, ఇంకా దీని గురించి ఏమైనా వర్క్ చేయాలా, ఇలాంటివి ఏమైనా మైండ్ తిరుగుతుంటుంది. ఆ జడ్జిమెంట్ దొబ్బేసే అటు వాళ్ళు వీళ్ళు చూసేది చెప్తుంటారండి. జడ్జిమెంట్ ఆబ్వియస్లీ ఒకటి 4 సార్లు చూస్తామంటే, ఇప్పుడు మెయిన్లీ కామెడీ ఫస్ట్ టైం చూసినప్పుడు నవ్వుతాం, సెకండ్ టైం నవ్వు రాదు, థర్డ్ టైం అసలు రాదు. థర్డ్ టైం నవ్వు రావట్లేదే అని డౌట్లోకి వెళ్ళామంటే ఈ ఫస్ట్ టైం ఉన్న ఎక్స్పీరియన్స్ అటువైపు పోగొట్టేస్తాం. చాలా రిస్కీ థింగ్ అది. అందుకని మాకు మెయిన్ ఏంటంటే మా దేవుడు ఎవరంటే బన్నీవాస్ గారు. ఆయన జడ్జిమెంట్ సూపర్ అన్నమాట. ఆయన ఏంటి ఒక 2 days గ్యాప్ తర్వాత చూడడం అదొకటి ఉంటుంది. అతను వేరే యాక్టివిటీస్ చేసుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ చూస్తారు ఫ్రెష్గా. ఎన్నిసార్లు చూసాడు ఆయన సినిమా అయితే, ఎన్నిసార్లు చూసి ఓకే ఇక్కడ డ్రాప్ అవుతుంది, ఇక్కడ ల్యాగ్ వస్తుంది. అతను ఎవరు మన పంచ్ ఎత్తే సీన్ ఉంటుంది కదా, పంచ్ ఎత్తే సీన్ దగ్గర విజిల్ పడితే సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పి డే 1 చెప్పాడు నాకు స్కోర్ స్టార్ట్ చేసిన రోజు. సో అతనికి ఒక ఆర్క్, అతనికి ఒక మైండ్లో ఉంటుంది. సో నేను స్టార్ట్ చేసిన తర్వాత కూడా ఇప్పుడు అతను కూర్చోబెట్టి ఒక డిస్కషన్ పెట్టుకున్నా. ఏంటి సార్ హైయెస్ట్ ఎమోషన్ ఆఫ్ ది మూవీ ఏంటి, ఏ సీన్ అంటే అప్పుడు కూర్చుంటే హైయెస్ట్ ఎమోషన్ ఎక్కడ ఉంది చూస్తే ఆ రోజు మీ నాన్న పెళ్లి మండపంకి వెళ్ళి అడిగింది అదే అనగానే ఒక లుక్ ఉంటుంది కదా హీరోది, అది హైయెస్ట్ ఎమోషన్. అక్కడ స్టార్ట్ చేసాం బీజిఎం. అది ఫాదర్ ఎమోషన్ అనేది అక్కడ స్టార్ట్ చేసాం, రివర్స్లో వచ్చాం. సో అక్కడ అది వర్కౌట్ అయిపోయిందంటే ఎనర్జీ అంతా దాని మీద పెట్టి, అది సెకండ్ డే నుంచి నేను దాని మీద పనిచేసాను. సో ఎనర్జీ అంతా అక్కడ పెట్టాం. సో ఆ ఎమోషన్ ఎక్కడైతే వర్కౌట్ అయిపోయిందో దాని ముందంతా వర్కౌట్ అయిపోద్ది. సో అది వర్కౌట్ అయ్యేలాగా మేము ముందే ప్లాన్ చేసుకున్నాం అన్నమాట. సో అలా రివర్స్లో చేసుకొని టైటిల్ సాంగ్ ఎలా ప్లేస్ చేద్దాం, అనే వోకల్స్ ఎక్కడెక్కడ పెడదాం, చాలా చాలా మైండ్ వర్క్ చేసాం యాక్చువల్లీ. అండ్ కామెడీ మూవీ కదా తెలియదు బయటికి ఎంత వర్క్ అవుతుంది అంటే, అసలు కామెడీ మూవీకి చాలా ఎక్కువ ఉంటుంది సార్, చాలా ఎక్కువ, వెరీ టఫెస్ట్ కూడా, చాలా వెరీ టఫెస్ట్. కామెడీ అనేసరికి మాకు హారర్ సినిమా ఇంకా అది టెక్నీషియన్స్కి. అమ్మో ఇప్పుడు ఏం చేయాలి దీనికి, ఏముంది సింపుల్గా అది వర్కౌట్ అవ్వకపోతే మామూలుగా నవ్వుకున్నాం, మ్యూజిక్ పడక నవ్వలేదు అంటారు. కరెక్ట్, సింపుల్. అది ఇంకా ఎన్హాన్స్ చేసేలాగా ఏం చేయొచ్చు అన్నది మెయిన్. ఈ సినిమాకి అన్ని మీరు ముదరమొగ్గ ఐడియా ఉందా? ముదరమొగ్గ సార్ మన దాంట్లో మన ఆవిడ రమ్య క్యారెక్టర్ వస్తుంది కదా, దానికి ముదరమొగ్గ అని చెప్పి ఒకటి పెట్టాం, మల్లెపూలే అని చెప్పి ఒక షౌట్ ఉంటుంది. ఇవన్నీ ఆవిడ కరెక్ట్గా అక్కడ పీచ్మెంట్ అయితే తింటున్న దగ్గర కూడా మీకు చూస్తే ముదరమొగ్గ అని చెప్పి ఒకటి వస్తుంది. సో ఈ కాన్సెప్ట్స్ అన్ని మేము డిజైన్ చేసాం టోటల్లీ. బాగా ఎంజాయ్ చేసాం కదా స్కోర్ సార్. బట్ డెఫినెట్లీ ఒక మంచి సక్సెస్ అందుకున్నారు అండ్ రెడీ టు డూ, చాలా పెద్ద వార్ చేయడానికి రెడీ అవుతున్నారు ఒక వారియర్ లాగా. అసలు నేను మిమ్మల్ని అడగలేదు ఇవన్నీ మీకు ఎలా తెలిసి అసలు. ఓకే సార్, ఇట్స్ టైమ్ టు కంక్లూడ్ అవర్ ఇంటర్వ్యూ. బట్ ఎనీవేస్ మీ జర్నీలో కూడా చాలా మంది మీకు సపోర్ట్ చేసిన వాళ్ళు కానీ మీకు మోటివేట్ చేసిన వాళ్ళు కానీ ఉన్నారు. బట్ మా ఇంటర్వ్యూలో అలాంటి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలంటే ఎంతమంది, ఎవరు? ఎస్, సూపర్ క్వశ్చన్ బ్రో. అది ఇప్పటికిప్పుడు గుర్తొస్తున్న వాళ్ళ పేర్లు నేను చెప్పుకుంటా వస్తే, స్టార్టింగ్ స్టేజ్ నుంచి చెప్పుకొస్తే, నాకు అసలు కీబోర్డ్ లేనప్పుడు కీబోర్డ్ ఇచ్చిన సుబ్బు అనే మా డ్రమ్మర్, తన కీబోర్డ్ వదిలేసాడు నా దగ్గర. అయితే తన కీబోర్డ్ మీద నేను ఆల్మోస్ట్ ఇంజనీరింగ్ అయిపోయి ఇక్కడికి వచ్చినంత వరకు తన కీబోర్డ్ ఇచ్చాడు. మా ఫ్రెండ్ అరవింద్ ఫస్ట్ సౌండ్ కార్డ్ కొన్నాడు, సౌండ్ కార్డ్ లేకపోతే అసలు క్వాలిటీ తెలియదు, అసలు సౌండ్ కార్డ్ కొనిచ్చాడు. తర్వాత బాలభాస్కర్ గారిని, అతను లిరిక్స్, నా ఫస్ట్ సాంగ్స్ అని ఆయన లిరిక్స్ రాశారు. సో అదే నేను ఇప్పుడు ఒక సక్సెస్ అయ్యి నేను ఒక విషయం చెప్తే ప్రొడ్యూసర్కి
ఆయన ఒక మనకు వాల్యూ ఇచ్చి అతను పెట్టించుకునే స్టేజ్కి వెళ్ళాలని చూస్తున్నాను అనమాట. అప్పుడు నాతో పాటు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దే ఆర్ వెరీ టాలెంటెడ్ అయిపోతే ఆబ్వియస్లీ, సో వాళ్ళని ఇంక్లూడ్ చేద్దాం అనేది థాట్ మాట. అలా ఆయన నటరాజ్ అన్న అని సిద్దిపేటలో ఉంటారు, ఏ వర్క్స్ లేనప్పుడు ఆయన ఒక 5 సాంగ్స్ చేయించుకున్నారు అతను. అప్పుడు నాకు శ్రీమణి గారు వీళ్ళందరూ ఫ్రెండ్స్ అయ్యారు. అసలు సినిమా ఆ పాటలు ఇప్పటికీ పక్కన ఉన్నాయి, ఏం చేయలేదు, జస్ట్ రికార్డ్ చేసి పక్కన పెట్టుకున్నాం అన్నమాట. సో యాజిన్ నిజార్ ఫ్రెండ్ అయ్యాడు దానివల్ల. సో సంపత్ గారు అని చెప్పి ఒక ప్రొడ్యూసర్ ఉన్నారు. సో ఇలా చాలామంది త్రూ అవుట్ ఉన్నారు అన్నమాట. ప్రతి ఫేజ్ ఆఫ్ లైఫ్లో కొంతమంది ఉన్నారు. వాళ్ళందరి గురించి ఎప్పుడైనా డీటెయిల్డ్గా చెప్పాలి ఎప్పుడైనా. బట్ అంటే వాళ్ళు లేకపోతే ఆబ్వియస్లీ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాం. సో వాళ్ళు జాయినింగ్ పాయింట్స్ ఉంటుంది. ఫైనల్లీ మీ డైరెక్టర్ గారి గురించి, మీ ప్రొడ్యూసర్ గారి గురించి, ఇంత పెద్ద జర్నీలో అంజి గారు ఇచ్చి. అంజి గారు ఆయన ఫస్ట్ టైం సార్ 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 అని చెప్పి స్టార్ట్ అయ్యి తర్వాత బ్రోలోకి వెళ్ళిపోయాడు, బ్రదర్ అయిపోయాడు ఆయన. ఓకే, సో ఇంకా అంజి గారు అంటే అది పెద్ద రిలీఫ్ నాకు. ఆయన వచ్చి కూర్చున్నాడంటే ఆ రోజు స్ట్రెస్లో ఉన్న ఏమన్నా సరే వచ్చి మ్యూజిక్ చేయించండి అవుద్దు, అదనండి డైరెక్టర్ కదా అతను అవుతలేండి సార్ మీరు వచ్చి కూర్చుని వాడు. ఇదేంటని ఫస్ట్ టైం అదే షాక్ అయ్యాను నేను. కూర్చోబెట్టి ఏవో విషయాలు చెప్పి ఓకే ఇంకా మ్యూజిక్ చేసుకొని చెప్పి వెళ్ళిపోయాడు. కూల్ చేశాడు, ఎన్విరాన్మెంట్ అంతా కూల్ చేసి. ఒక ఇంకా వాసు గారు అయితే ఇంకా ఆయన అసలు కోపడ్డు, అసలు కోపం రాదు ఆయనకి. అతను కానీ బీజిఎం నచ్చకపోతే లుక్ ఇస్తాడు. ఇలా బీజిఎం నచ్చింది అనుకోండి చేంజెస్లోకి వెళ్తాడు. ఇక్కడ ఇది బాగుంది కానీ ఇక్కడ అని చెప్పి చేంజెస్లో, ఇతను చేంజెస్లోకి వెళ్ళిపోయారంటే బీజిఎం నచ్చింది మాట అని చెప్పి ఫిక్స్ చేసుకుంటున్నా. సో అలా మా కీబోర్డ్ ప్లేయర్ జయరామ్ కానీ తను ఆల్మోస్ట్ 1 month వచ్చే ఉండిపోయాడు ఇంకా టోటలీ. సో తను ఎక్కడ వెళ్ళిపోయిన ఎక్కడ చాలా దూరం నుంచి రావాలి, వచ్చి రోజు మార్నింగ్ టు నైట్ ఉండి మొత్తం చేసుకుంటే అనమాట. థ్యాంక్ యూ సో మచ్ సార్, విషింగ్ యూ గ్రేట్ సక్సెస్. ఇన్ని ఇంటర్వ్యూస్ లో మీ ఇంటర్వ్యూ మాత్రం బాగా చేస్తానండి, చాలా సర్ప్రైజ్ లో ఉన్నాయి నాకు. థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా మంచి వర్క్ చేశారు మీరు. అంజి గారితో ఎలా అయింది ఇంటర్వ్యూ? అంజి గారితో కూడా డబల్ ఫన్ ఆయన అసలు మీరు ఎంత 1 సెకండ్ గ్యాప్ ఇచ్చారు, అది కూడా ఇవ్వకుండా అసలు ఫుల్ గా నవ్వించారు, సినిమా నవ్వించారు. మీరు కూడా మంచి సక్సెస్ గా మంచి ప్రాజెక్ట్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఎనీ ఫైనల్ నోట్స్ ఫర్ ఆడియన్స్, ఇంత మంచి సక్సెస్ మీకు ఇచ్చినందుకు? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఆయి సినిమా నాకు తెలుస్తుంది అంటే చిన్న ఊర్లో ఎక్కడికి ఎప్పుడు వెళ్ళని ఊర్లో కూడా సినిమా ప్రొజెక్ట్ అవుతుంది. సో అందరూ చూసి హ్యాపీగా నవ్వుకొని చిన్న ఎమోషనల్ అలా ఫీల్ అయ్యి అలా బయటకు వచ్చేసి ఈ సినిమా చూడండి అని చెప్పి వేరే వాళ్ళకి కూడా చెప్పి అందరితో చూపించండి. థియేటర్లో చూస్తే ఎక్స్పీరియన్స్ వేరే సినిమా. సో నలుగురితో చూసి నవ్వుకుంటే బాగుంటుంది యాక్చువల్లీ. థ్యాంక్ యూ. సో గైస్, మీరందరూ కూడా ఎవరన్నా ఒక మంచి ఫన్ ఫిల్డ్ ఎంటర్టైన్మెంట్ మీరందరూ కూడా మిస్ అయితే థియేటర్స్లోనే చూడండి. ఓటీటీలో చూద్దాం అనుకుంటే ఆ ఫన్ టచ్ అనేది కొంచెం మిస్ అవుతారు. సో హ్యాపీగా మీరందరూ కూడా ఆయి సినిమాని థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.